సర్వేభ్యః నమస్కారः. వేదవాణి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు వీడియోలో మనం చూడబోయే అంశం వచ్చేసి నపుంసకలింగ సర్వనామాలను చూస్తాం. నపుంసకలింగ సర్వనామాలు కూడా పుల్లింగ స్త్రీలింగాల వల్ల 4 ఉంటాయి. నపుంసకలింగ శబ్దం ఏ విధంగా అత్యంత సులభంగా, అత్యంత సరళంగా, అత్యంత వేగంగా వచ్చిందో అదేవిధంగా ఈ నపుంసకలింగ సర్వనామం కూడా అత్యంత సులభంగా వస్తుంది, అత్యంత సరళంగా, అత్యంత వేగంగా కూడా వచ్చేస్తుంది. కిందటి వీడియోలో మీకు సహ ఒకసారి, పుల్లింగాల్లో ఏషః ఒకసారి, కహ ఒకసారి, యహ ఒకసారి చెప్పాల్సి వచ్చింది. అదే స్త్రీలింగాల్లో సా ఏష ఒకసారి, కా ఒకసారి, యా ఒకసారి చెప్పాల్సి వచ్చింది. కానీ ఇక్కడ అన్న అవసరం లేదు. మొత్తం తత్తు, ఏతత్తు, కిమ్ము, ఎత్తు అనేటువంటి 4 సర్వనామాలు ఒకే వీడియోలో చెప్పబడుతుంది. ఎందుకంటే అంత సులువు కాబట్టి ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం లేనటువంటి శబ్దము నపుంసకలింగ సర్వనామ శబ్దం. ఇప్పుడు అదేంటో చూద్దాం. నపుంసకలింగ తద్ శబ్ద, దకారాంతః నపుంసకలింగ తద్ శబ్ద. ఉదాహరణకు మనము తత్వమసి అనేటువంటి వాక్యాన్ని మనం విని ఉంటాం. తత్వమసి అనేటువంటిది వేదవాక్యము. తత్ అంటే అది, త్వం అంటే నీవు, అసి ఉన్నావు, అది నీవై ఉన్నావు అని అంటున్నాడు. అది అంటే ఏమిటి అక్కడ అంటే పరబ్రహ్మ, పరమాత్మ. ఆ పరమాత్మయే నీవై ఉన్నావు అంటే ఆ పరమాత్మ స్వరూపము జీవాత్మ స్వరూపం ఒకటే. పరమాత్మకు జీవాత్మకు భేదం లేదయ్యా అని చెప్పటమే తత్వమసి అనేటువంటి మహావాక్యం యొక్క అర్థం. ఆ తత్వమసిలో తత్ ఉందే, ఆ తత్ ఇప్పుడు చూస్తా. ఆ తత్తే తత్, అది, తే, తాని. నిజానికి ఉన్నది తత్ ఒక్కటే ఉందండి, ఇంకేం లేదు ప్రపంచంలో కూడా. తత్ అనేటువంటి శుద్ధ చైతన్యం ఒక్కటే ఉన్నది. అది 2గా మారితే తే, వాళ్ళిద్దరూ. అది ఎక్కువ మందిగా మారితే తాని, వాళ్ళందరూ. తత్ అంటే అది, ఆ ఉన్నటువంటి ఏకమైనటువంటి ఏకస్వరూపమైనటువంటి పరమాత్మ 2గా మారితే తే, వాళ్ళిద్దరూ. ఉదాహరణకు శివపార్వతులు, లక్ష్మీనారాయణులు, బ్రహ్మ సరస్వతి, బ్రహ్మగారు సరస్వతీదేవి, వాణి హిరణ్యగర్భాభ్యాం నమః. అలాగే ఉమామహేశ్వరుడు అంటాంగా, 2గా మారింది అక్కడ తత్వం. ఒక తత్వమే 2గా మారుతుంది. మళ్ళీ అదే ద్వితీయ భక్తి. మీకు కిందటి వీడియోలో ఏం చెప్పాను? ఫల శబ్దంలో ఫలం, ఫలే, ఫల అని మళ్ళీ అదే రిపీట్ అవుతుందండి అని చెప్పుకున్నాంగా. మళ్ళీ అదే రిపీట్ అవుతుంది ఇక్కడ కూడా. తత్తు తే తాని, మళ్ళీ తత్ తే తాని, తత్ తే తాని, తత్ తే తాని. తత్ అనకూడదు, తత్, తత్ తే తాని, తత్ తే తాని. ఇదే శబ్దం. మరి తృతీయ విభక్తి నుంచి ఎలా ఉంటుంది? సర్వనామాలు కూడా 7 విభక్తులుగా. ప్రథమ చెప్పా, ద్వితీయ చెప్పా, తృతీయ. మరి ఫలశబ్దం తృతీయ ఎలా ఉంది? రామశబ్దంలో ఉంది. మరి దీని తృతీయ ఎలా ఉంటుంది? అదే పుల్లింగంలో సహశబ్దంలో ఉండాలి. మరి అదే సూత్రం అయితే తత్తే తాని, తత్తే తాని తృతీయ నుండి సహశబ్దము వలె ఉంటుంది. తేన తాభ్యాంతైః తస్మై తాభ్యాంతేభ్యః తస్మాత్ తాభ్యాంతేభ్యః తస్య తయోః తేషాం తస్మిన్ తయోః తేషు. అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టేయడమే తృతీయ నుంచి. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ తృతీయలో పెట్టేస్తే ఈ తత్శబ్దం పూర్తిగా పూర్తయిపోతుంది. తత్తే తాని, తత్తే తాని తేన తాభ్యాంతైః తస్మై తాభ్యాంతేభ్యః తస్మాత్ తాభ్యాంతేభ్యః తస్య తయోః తేషాం తస్మిన్ తయోః తేషు. సహశబ్దం కూడా తృతీయ నుంచి తేన తాభ్యాంతైః అనే కదా ఉంది. దాన్ని ఇక్కడ నుంచి కాపీ పేస్ట్ చేసేయటం, అంతకుమించి ఇంకేం లేదు. దీని తర్వాత శబ్దం వచ్చేసి ఏమిటి? ఏతత్ శబ్ద, నపుంసకలింగ ఏతత్ శబ్ద. ఇప్పుడు తత్ అంటే అది, అది దగ్గరగా ఉంటే ఇది అవుతోందిగా, దూరంగా ఉంటే అది అవుతోంది పదార్థము. అదే దగ్గరగా ఉంటే ఇది అవుతోందిగా. మరి ఇది అనేటువంటి శబ్దం నపుంసకలింగంలో ఎలా చెప్పాలి? సహ అంటే అతడు, ఏషః అంటే ఇతడు అని పుల్లింగంలో నేర్చుకున్నాం. సా అంటే ఆమె, ఏష అంటే ఈమె అని స్త్రీలింగంలో నేర్చుకున్నాం. నపుంసకలింగంలో తత్ అంటే అది అని నేర్చుకున్నాం. మరి ఇది అంటే ఏ తత్తు, ఎందుకంటే ఆ రెండింటికి ఏ చేర్చాం.
సహకి ఏ చేరిస్తే ఏష అయింది, సాకి ఏ చేరిస్తే ఏష అయింది, మరి తత్కి ఏ చేరిస్తే ఏతత్ అవుతుంది. ఏతత్ ప్రతిఫలం సర్వం శ్రీ పరమేశ్వర అర్పణమస్తు అంటారు పూజ అంతా అయిపోయాక. ఏతత్ ప్రతిఫలం సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు, ఈ ప్రతిఫలం అంతా కూడాను పరమేశ్వరుడికి అర్పిస్తున్నానయ్యా అంటున్నాం. ఆ ఏతత్ ప్రతిఫలంలో ఏతత్ ఉంది కదా, ఆ ఏతత్తే ఈ శబ్దం. ఏతత్ ఏ తీసేయండి, మీకు ఇంద్ర శబ్దంలో ఉంది తత్, తే, తాని, తత్, తే, తాని, ఏ చేర్చండి. ఏతత్ ఏతే ఏతాని, ఏతత్ ఏతే ఏతాని. తృతీయ ఏతేన ఏతాభ్యాం ఏతైః, తేన తాభ్యాం తైః పుల్లింగంలాగే. ఏతస్మై ఏతాభ్యాం ఏతేభ్యః, ఏతస్మాత్ ఏతాభ్యాం ఏతేభ్యః, ఏతస్య ఏతయోః ఏతేషాం, ఏతస్మిన్ ఏతయోః ఏతేషు. సేమ్. దీనికి ఏ సూత్రమైతే ఆపాదించామో, ఈ తత్ శబ్దానికి ఏ సూత్రమైతే ఆపాదించామో మొత్తం అన్నిటికీ కూడా అదే సూత్రాన్ని ఆపాదించాలి. ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ తత్ శబ్దానికి ఆపాదించుకున్నామో ఇదే మొత్తం అంతా కూడాను ఈ నపుంసకలింగ మిగతా శబ్దాలకు కూడా అదే సూత్రం ఆపాదించాలి. తృతీయ విభక్తి నుంచి పుల్లింగంలో ఉన్నప్పుడు మరి ఏతత్తు కూడా తృతీయ విభక్తి నుంచి పుల్లింగంలాగే ఉంటుంది. ఏతైనా ఏతాభ్యాం ఏతైః, ఏ చేర్చటమే అంతే. తర్వాత శబ్దం నపుంసకలింగ సర్వనామాలకు ప్రశ్నాస్వరూప శబ్దం. ప్రశ్న కాదండి అవి, ఆ ప్రశ్న తర్వాత చెప్పుకుందాం, ముందు చూసుకుందాం. యత్ యద్భావం తద్భవతి అంటాడు. ఒరు నాన్న, నువ్వు ఏదైతే భావన చేస్తున్నావో అదే అవుతుందిరా నాన్న. నువ్వు పాజిటివ్గా థింక్ చేస్తావా, నీ భావన ఎప్పుడు పాజిటివ్గా ఉందనుకో సాధ్యమైనంత వరకు పాజిటివే జరుగుతుంది. నీ థాట్స్ ఎప్పుడు నెగిటివ్గా ఉన్నాయనుకో నీకు నెగిటివ్ జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి యత్ భావం తత్ భవతి. యత్ భావం తద్భవతిలో యత్ అనేది ఇది. ఏదైతే భావిస్తావో తత్ భవతి, అదే జరుగుతుందయా, ఆ యత్ ఇది. కాబట్టి ఈ యత్ శబ్దం కూడా మీకు తత్ ఏతత్తు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా ఈ యత్ శబ్దం కూడా మీరు చెప్పాలి. తత్ యత్ తే ఏ తాని యాని, యత్ తత్ తే ఏ తాని యాని. తృతీయ నుంచి ఏన యాభ్యాం యైః యస్మై యాభ్యాం ఏభ్యః యస్మాత్ యాభ్యాం ఏభ్యః యస్య యయోః యేషాం యస్మిన్ యయోః యేషు. కాబట్టి యత్ శబ్దము అటువంటిది. ఏదైతే దేనితో అయితే, దేనికైతే, దేని నుండైతే, దేని యొక్కైతే, దేని యందైతే అనేటువంటి శబ్దస్వరూపం ఇది. నపుంసకలింగాలకు వర్తించేలాగా. తర్వాత శబ్దం మనం చూస్తాం ప్రశ్నాస్వరూప శబ్దం. నపుంసకలింగ ప్రశ్నాస్వరూప శబ్దం. నపుంసకలింగంలో ప్రశ్నాస్వరూపం ఎలా ఉంటుంది? కిం. నిజానికి పుల్లింగాల్లో కూడా పైన సూత్రం కిం శబ్ద, పుంలింగ కిం శబ్ద, స్త్రీలింగ కిం శబ్ద, నపుంసకలింగ కిం శబ్ద అనే ఉంటుంది. అది పుల్లింగంలో కహ కౌకేలా ఉంటుంది. కిం స్త్రీలింగ కిం శబ్ద కాకే కాహలా ఉంటుంది. కిం నపుంసకలింగ కిం శబ్ద కిం కే కానిలా ఉంటుంది. సేమ్ తత్తే తాని, కిం కే కాని, కిం కే కాని. తృతీయ నుంచి మళ్ళీ పుల్లింగంలాగే కేనకా. పుల్లింగ ప్రశ్నాస్వరూపం ఎలా ఉంది? కేనకాభ్యాం కైః కస్మై కాభ్యాంగేభ్యః కస్మాత్ కాభ్యాంగేభ్యః కస్య కయోః కేషాం కస్మిన్ కయోః కేషులా ఉందిగా, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ కాపీ పేస్ట్ చేసాను తృతీయ నుంచి. కాబట్టి మొత్తము శబ్దస్వరూపము ఈ నపుంసకలింగాలన్నీ కూడాను ఈ తత్ నుంచి మొదలు పెట్టుకుని ఏతత్ కానీ ఎత్ కానీ కిమ్ కానీ వీటన్నిటికీ కూడా తృతీయ విభక్తి నుంచి పుల్లింగాల్లో ఎలా ఉన్నాయో అలా ఉంటుంది. పుల్లింగంలో కహ శబ్దం ఎలా ప్రశ్నాస్వరూప శబ్దం ఉందో తృతీయ నుంచి అలా ఉంటుంది. ఇక్కడ యహ శబ్దం పుల్లింగంలో తృతీయ విభక్తి నుంచి ఎలా ఉందో ఇక్కడ అలా ఉంటుంది. ఏన యాభ్యాం యైః నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఏతత్ అనే శబ్దము పుల్లింగంలో ఏష అనే శబ్దం తృతీయ విభక్తి నుంచి ఎలా ఉందో అక్కడి నుంచి అలా ఉంటుంది. ఏతేన ఏతాభ్యాం ఏతైః. అలాగే అక్కడ సహశబ్దం తృతీయ విభక్తి నుంచి ఎలా ఉందో ఇక్కడ తత్శబ్దం తృతీయ విభక్తి నుంచి అలా ఉంటుంది. తేన తాభ్యాం తైః ప్రారంభమవుతుంది. అదే మనం ఇది తీసుకుంటే ఒకవేళ ఫలశబ్దం తీసుకుంటే ఫలశబ్దం యొక్క తృతీయ విభక్తి రామశబ్దంలా ఉంటుంది. ఎందుకంటే అకారాంతం కాబట్టి అకారాంత పుల్లింగం ఎలా ఉంది? రామేణ రామాభ్యాం రామైః. కాబట్టి ఫలేన ఫలాభ్యాం ఫలైః.
కాబట్టి మొత్తం నపుంసకలింగాలన్నీ కూడాను చాలా సులువు. మనం నేర్చుకోవడానికి కూర్చుంటే కనీసం ఒక్క పావు గంటలో మొత్తం ఈ శబ్దాలన్నీ అయిపోతాయి, కంఠస్థం అయిపోతాయి. కాబట్టి ఇవన్నీ కూడాను నపుంసకలింగ శబ్దస్వరూప వివరణ ఇలా ఉంటుంది. నపుంసకలింగంలో అకారాంత, నామవాచకంలో అకారాంత నపుంసకలింగ ఫలశబ్దం చూసాం. దాని సర్వనామాలు ఈ వీడియోలో మనం ఏం చూస్తున్నాం? తత్, ఏతత్, యత్, కిమ్ అనేటువంటి 4 సర్వనామాలు చూసాం. ఇది నపుంసకలింగ స్వరూపం. నపుంసకలింగంలో ఈ 5 శబ్దాలు మనం కంఠస్థం చేయవలసి ఉంటుంది. తర్వాత కాలాంశంలో అంటే తర్వాత వీడియోలో మనం నేర్చుకోబోయే అంశం వచ్చేసి ఏంటంటే నీవు. ఆంగ్లంలో వైఓయుయు అంటాం. అది పుల్లింగానికైనా స్త్రీలింగానికైనా వైఓయుయుయే కదా. వైఓయుయుని పుల్లింగంలోనూ స్త్రీలింగంలోనూ ఒకలాగే వాడతారు ఆంగ్లంలో. యు, వైఓయుయు. అబ్బాయి ఉన్న వైఓయుయే, అమ్మాయి ఉన్న వైఓయుయే. కాబట్టి దానికి సంబంధించినటువంటి శబ్దాన్ని మనం నెక్స్ట్ వీడియోలో చూస్తాం. కాబట్టి ఈ 5 శబ్దాలు కంఠస్థం అవ్వాలి. జైతు సంస్కృతం, జైతు భారతం.